ఐపీఎల్ 18వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ ఆడేందుకు రెడీ అయ్యాడు. వెన్నునొప్పి కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్కు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు కోలుకున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసంలో ఉన్న బుమ్రా మళ్ళీ పోటీ క్రికెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఈ పేస్ గుర్రం తాజాగా జట్టులోకి చేరిపోయాడు. ఈ సందర్భంగా ది లైన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో బుమ్రా సతీమణి తమ కొడుకు అంగద్కు బుమ్రా ఐపీఎల్ జర్నీ గురించి ఒక కథలా వివరిస్తున్నట్లు చూపించారు. బుమ్రా జట్టులో చేరినప్పటికీ సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్లో ఈ స్టార్ బౌలర్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నెల 13న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్లో ఆడడం పైన క్లారిటీ రావాల్సి ఉంది. బుమ్రా తన రీఎంట్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఐపీఎల్కు హడావిడి తిరిగి రావడం కంటే పూర్తి ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇస్తున్నాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో భారత్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎటువంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేడు. 2013లో ఎంఐ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి బుమ్రా 133 మ్యాచ్ల్లో 165 వికెట్లు పడగొట్టాడు. 2023లో వెన్నునొప్పితో టోర్నీకి దూరమయ్యాడు. సిడ్నీలో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్లో వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టింది. ఫలితంగా ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమయ్యాడు. 2023లో సర్జరీ చేయించుకున్న తర్వాత వెన్నునొప్పితో బాధపడడం ఇదే తొలిసారి. సిడ్నీ టెస్ట్ తర్వాత బుమ్రాకు కనీసం 5 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ గతంలో వెల్లడించారు. కాగా బీసీసీఐ మెడికల్ టీం పూర్తి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ముంబై బుమ్రాను తుది జట్టులో ఆడించే ఛాన్స్ ఉంది. మరోవైపు ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆశించిన మేర రాణించలేకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్లలో కేవలం ఒక దాంట్లో మాత్రమే గెలిచింది. బుమ్రా లేకపోవడంతో ఆ జట్టు బౌలింగ్ బలహీనంగా మారింది. బుమ్రా రాకతో ఇప్పుడు ఆ జట్టు బౌలింగ్ యూనిట్ పటిష్టంగా మారింది. ఇక ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ తన తరువాతి మ్యాచ్లో సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.